ఎంటర్ ద డ్రాగన్ మన వేనన్ వస్తాడు. ద కాంట్రవర్జియల్ స్టార్. అది పాజిటివా నెగిటివా నాకు సంబంధం లేదు. చర్చలలో ఉన్నామా లేదా? చర్చలలో ఉంటేనే మన చరిత్ర ఉంటుంది బ్రదర్. నా జాతకానికి చరిత్ర ఉన్నా లేకపోయినా కాంట్రవర్సీకి మాత్రం చరిత్ర. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోతున్న వాళ్ళని తిట్టాలా, పోయిన వాళ్ళని తిట్టాలా, లేకపోతే ఈయన పెద్ద జాతక చెప్పే మహర్షి అని చెప్తే వాళ్ళని తిట్టాలా నాకు అర్థమవుతలేదు. ఎందుకనంటే వేణుస్వామికి అశురెడ్డికి ఆర్ ధర్మేంద్రకు లింక్ ఏంద్రా నాయనా అంటే వీళ్ళిద్దరికి జాతకాలు చూసిండట సుమి. జాతకాలు చూసి చేసేసిండట. తర్వాత ధర్మేంద్రని టిల్లు చేసి పడేసిరట డీజే టిల్లు. అమ్మా వచ్చిందమ్మా వయ్యారి అయిపోయిందిరా ఎవరి కథ అని చెప్పి జాతకాలు ఎవరు చూసిరట? ఈ జాతకం కూడా దొబ్బింది కదా. మనోడు ఏడికేం జాతకాలు చూస్తాడు రా నాయన నాకు అర్థం కాదు. అయినా నేను ఒక మాట అడుగుతున్నా బ్రదర్ మీ అందరినీ, కర్మను పోస్ట్పోన్ చేయొచ్చా పూజతోని? అట్లా చేస్తుంటే దేవుడు కర్మ ఎందుకు పెడతాడు బ్రదర్? ఒక మాట అడుగుతున్నా. వేణుస్వామి సన్నగుండే ఇప్పుడు మంచిగా నెయ్యి పప్పనం తిని మంచిగా అయిండు. ఆయన ఫామ్ హౌస్లలో తామరాకులలో ఆయన ఎట్లుంటాడు? ఆయన సూపర్ ఉంటాడు. ఆయన ఈడి దగ్గర ఆయన కాంట్రవర్సీ నేను కాదని అంటలే.